మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చాలా రోజుల తర్వాత ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి తను మళ్ళీ రాజకీయ కార్యాచరణ ఏదో చేయబోతున్నానని సంకేతాలు ఇవ్వటం చాలా ఆసక్తికరం. ఎందుకు ఇస్తున్నారు? ఇలా ఇప్పిస్తున్న వారు ఎవరు? అది ఏ విధంగా ఉంటుందన్న ఊహాగానాలు వెంటనే బయలుదేరుతాయి. విజయసాయిరెడ్డి సరే వైఎస్ కుటుంబానికి విధేయుడిగా రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు పనిచేయటం, జగన్ హయాంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, ఆయనతో పాటు కేసుల్లో ఏటుగా ఉండటం, ఇలాంటి అనేక అంశాలు ఆయనతో ఉన్నమాట నిజమే. అయితే జగన్కు ఆయన దూరం అయ్యారని, మళ్ళీ కలిసి వచ్చారని చివరిలో ఇవన్నీ చాలా జరిగాయి. కానీ ఆయన ఏ సమయంలో కూడా తనుగా ప్రజానాయకుడు లేకపోతే ప్రజా సంబంధమైన వ్యవస్థలతో సంబంధం ఉన్నవారు కాదు. సలహాదారు, విశ్వాసపాత్రుడు, ఆంతరంగికుడు, ఇటువంటివి అభివర్ణనలు ఆయనకు సరిపోతాయి. ఆయన హఠాత్తుగా ఆయన మీద అసంతృప్తి రావడం, ఆయనకు ఒక విధమైన ఆవేదన కలగటం, దీంతో ఆయన దూరం అయ్యారు. అయిన తర్వాత తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. ఎప్పుడైతే అటువైపు విమర్శ చేశారో ఇటువైపు వాళ్ళు దానికి చాలా విపరీతమైన ప్రచారం ఇచ్చారు. ఇంకా లిక్కర్ స్కామ్లో కానీ, కాకినాడ సెజ్లో కానీ, ఇంకా కాకినాడ రేవుకు సంబంధించిన దాంట్లో కానీ చాలా విషయాల్లో ఇంకా విజయసాయిరెడ్డి సంచలన అంశాలు చెప్పబోతున్నారని చాలా ప్రచారం జరిగిన తర్వాత అదేమీ సాగలేదు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనకుండా మిగిలిన వాళ్ళ మీద మటుకు దాదాపు ఆఖరిగా లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డితో సహా అందరి మీద చాలా విషయాలు ఆయన చెప్తూ వచ్చారు. కానీ లిక్కర్ స్కామ్ ఉందని నాకు తెలియదు అన్నారు. బహుశా అప్పటికి ఇంకా అభియోగ పత్రం ఛార్జ్షీట్ వేయలేదేమో. ఏదైతే విడగొట్టుకున్నారు దాంతో పూర్తిగా. నాకు రాజకీయాలతో ఏం సంబంధం లేదు ఇంకా అనే మాట కూడా చెప్తూ వచ్చారు. అయితే ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళవచ్చు అని కొన్ని ఊహాగానాలు మీడియాలో వాళ్ళు చేసినవే. నేను ఎప్పుడు వాటిని సీరియస్గా తీసుకోలేదు. కానీ బీజేపీతో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయనేది మటుకు బలంగా నడిచింది. కానీ బీజేపీలోకి విజయసాయిరెడ్డి వెళ్లకుండా ఒకవైపు నుంచి చంద్రబాబు నాయుడు, ఇంకోవైపు నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డుపడ్డారు అని చెప్తారు సన్నిహిత వర్గాలు ఆయనకు. అది మరి ఎందుకు అన్నారు, వీళ్ళు ఎందుకు అడ్డుపడ్డారు అనేది ఏమున్నా కానీ బీజేపీ వాళ్ళైతే ఆయన్ను తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నారంటే నాకు వాళ్ళు ఎవరి నుంచి ఆహ్వానం రాలేదు అని అంటూనే జగన్మోహన్ రెడ్డి మీద నేనేం విమర్శలు చేయను వ్యక్తిగతంగా, ఆయన సమర్థుడే నాయకుడుగా. కానీ పక్కన ఉన్న వాళ్ళందరూ ఆయన చెడగొడుతున్నారు. వాళ్ళు కొందరు ముఖ్యంగా ఒక పేరు అది బహుశా వినపడలేదు కానీ మీడియాలో ఆ పేరు అందరు ఊహించదగిందే. మీరు అందరికీ తెలిసినా నాతో ఎందుకు చెప్పిస్తారు అని తను ఎవరి పేరు చెప్పదలుచుకున్నాడో ఆయన చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇక మీదట అలాంటి వాళ్ళు తలాలు ఇచ్చి పక్కదోవ పట్టదని, సమర్థుడైన నాయకుడు అని వైపు చెప్పుకుంటూ మరి ఆయన వేరే వాళ్ళ తలాలతో పక్కదోవ పడతారని ఎందుకు భావిస్తున్నారో ఇది అర్థం కాదు. ఇక రెండో అంశం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఉంది, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉంది, తెలుగుదేశం కాదు, దాని నాయకత్వంలో. మీరు భీమిలిలో అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటామన్నారు కదా, మరి అంటే నేను ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని సమస్యలు వచ్చాయో మీకు తెలుసు కదా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం తనకు ఆటంకాలు కల్పించింది అనే ఒక మాట ప్రభుత్వం మీద చిన్న విమర్శ లాంటిది మళ్ళీ అది కూడా చేశారు. బీజేపీ మీద కానీ కేంద్రం మీద కానీ ఆయనేమి వ్యాఖ్యానాలు అయితే చేయలేదు. మీరు రాజకీయం ఇంకోటి పవన్ కళ్యాణ్ మీద కూడా చేయాలని నేను చెప్పట్లేదు సుమా, మళ్ళీ రకరకాల వ్యాఖ్యాతలు ఉంటారు కదా మన దగ్గర. కానీ పవన్ కళ్యాణ్తో నాకు 20 ఏళ్ళ నుంచి అలా మంచి పరిచయం ఉంది, ఒక్కరోజు కూడా నేను పవన్ కళ్యాణ్ ఏమనలేదు అని చెప్తున్నారు. అంటే ఒక విధంగా కాంట్రాక్ట్ సర్టిఫికేట్ లాగా నేను పవన్ కళ్యాణ్ 20 ఏళ్లలో ఏమీ అనలేదు అనే విషయం బలంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్, కూటమి, బీజేపీ, సనాతన ధర్మం ఇదంతా ఒక సీక్వెన్స్. నిజంగానే పవన్ కళ్యాణ్, విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ నాగబాబును కలుసుకోవడానికి ప్రయత్నించడం, కొన్ని ప్రతిపాదనలు ఉంచడం ఇట్లాంటివి గతంలో జరిగాయి 2019 ఎన్నికలకు ముందు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ ముఖ్యమైన వ్యక్తులు కూడా దాన్ని ధృవీకరించారు కూడా, అది నాకు తెలుసు. కానీ దాన్ని తీసుకొని ఇప్పటివరకు నేనేమో అనలేదు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా అన్నారు కదా, వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు. ఇప్పుడు దాని నుంచి విడగొట్టుకోవడం ఏం కుదరదు. కానీ మొత్తానికి నేను
బీజేపీని ఏమీ అనడం పవన్ కళ్యాణ్ అననే లేదు అని కూడా చెప్తున్నారు. అంటే అక్కడ సాఫ్ట్ కార్నర్ అడ్డు పెట్టుకున్నారనేది తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ఒక అంశం ఏమంటే, అంటే వైసీపీలోకి వెళ్ళటము నాకు ఆహ్వానం లేదంటే పిలిచినా మళ్ళీ వెళ్ళను అనేది చెప్పట్లేదు, కానీ ఆయన మామూలుగా మాట్లాడినప్పుడు మటుకు వెళ్ళను అనే మాట అంటున్నారని చెప్తున్నారు. గతంలో చంద్రబాబుకు సన్నిహితంగా ఉండి జగన్ ప్రభుత్వంలో వేధింపులకు గురైనటువంటి ఏబి వెంకటేశ్వరరావు లాంటి పోలీస్ అధికారులు కానీ, జగన్ ప్రభుత్వంలో చాలా చక్రం తిప్పి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు నేరుగా ఒకరైతే, పరోక్షంగా అయినా కేసులు వీటన్నిటిలో ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కానీ, అలాగే కొంతమంది బ్యూరోక్రాట్లు, మాజీ బ్యూరోక్రాట్లు, ఇంకొంతమంది ఇతర ప్రముఖులు, ఇలాంటి వాళ్ళు ఒక మూడో వేదిక అది ఎలా ఉంటుంది, ఏ రూపమని ఉంటే వాళ్ళిద్దరేనని. ఇప్పుడు వామపక్షాలు లాంటివి ఉన్నాయి, అవి ఎప్పుడు సమస్యల మీద పోరాడుతుంటే వాటి విధానం వేరు, అవి ఎన్నికల రాజకీయాలు కూడా కాదు. కానీ వీళ్ళు అలా కాకుండా ఒక మూడో స్థానం మూడో మార్గం ఒకటి చూసుకోవాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. విజయసాయి రెడ్డి మాటలు కూడా దాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. అంటే ఇద్దరి మీద విమర్శలు చేస్తుంటే అప్పుడు మధ్యలో పార్టీలు ఏముంటాయి, బీజేపీ, జనసేన ఉంటాయి. బీజేపీ చాలా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను తగ్గించడానికి ఎలా ప్రయత్నం చేసిందో మనకు తెలుసు. బీహార్లో తాజా ఉదాహరణ, ఇతర చోట్ల కూడా కొంత జరిగింది. అలాంటి ప్రయత్నం మరి ఆంధ్రప్రదేశ్లో చేస్తారేమో. వాళ్ళు చాలా చిన్న శక్తి, కానీ వాళ్ళలో వాళ్ళు విడిపోయి బయటికి వచ్చిన వాళ్ళు అనుకుంటే మాకేంటి అన్న పద్ధతిలో ఆ మార్గాన్ని బీజేపీ అనుసరిస్తుందేమో, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఉన్న కేసులు వీటిని దానికి ఉపయోగించుకుంటుందేమో అనే ఒక సందేహం అయితే కలుగుతుంది. దాన్ని రాబోయే రోజుల్లో మనకు స్పష్టమవుతుంది. కానీ విజయసాయి రెడ్డి మటుకు సూటిగా తను ఒక రాజకీయ వేదికో రాజకీయ స్థానమో ఏదో ఏర్పాటు చేయబోతున్నాను, పార్టీ అయితే పెట్టే ఆలోచన ప్రతిసారి కూడా ప్రస్తుతానికి లేదు, ఉంటే చెప్తానని ఆయన చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. ఆయన కూడా స్పష్టంగా మాట్లాడతారు కదా. కానీ ఎందుకు ఇంత కొద్ది కాలంలోనే వ్యవసాయం చేసుకుంటానంటున్నాను, వ్యవసాయం చేసుకుంటూ రచనలు, పుస్తకాలు చదివితే చాలా ఐడియాలు వచ్చాయి, కొన్ని ఐడియాలు అని చెప్తున్నారు ఆయన. ఇంకా మూడోది సామాజిక అంశాలు. గతంలో ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో జిల్లాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కూడా ఆ మాటకు వస్తే రాష్ట్ర నాయకుడు, జాతీయ నాయకుడు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరుతో కూడా పెట్టారు. సో వీళ్ళ పేర్లతో జిల్లాలు ఉన్నాయి. అదే కర్నూలు జిల్లాకు సైరా నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఒక ప్రతిపాదన చేస్తున్నారు విజయసాయి రెడ్డి. నిజంగా ఇది తీవ్రమైనది, ఎందుకంటే కర్నూలు అనేది ఎప్పటి నుంచో ఉంది, గత చరిత్రలో కూడా ఉంది. రెండవది రాష్ట్ర రాజధాని, ఆంధ్ర రాష్ట్రానికి ఒక 3 ఏళ్ళు రాజధానిగా కూడా ఉంది. అటువంటి దానికి ఇప్పుడు ఒక పేరు పెట్టాలి అనే, పేరు మార్చాలనే ఆలోచన ఎందుకు వస్తూ ఉంది, దీనికి ఏమాత్రం మద్దతు లభిస్తుందో నాకైతే సందేహమే, ఒకరే అన్నారు కాబట్టి. కానీ దీంతో పాటు శ్రీకాకుళంలో ఈ రెడ్లకు సంబంధించిన సంక్షేమ సంఘ భవనం కడితే ఆ ఖర్చు అంతా నేను భరిస్తాను, రెడ్లు అంటే పాలకులు అని గతంలో మీరు అన్నారంట కదా, అది నిజమేనా ఇప్పుడు కూడా చెప్తున్నారు. అంటే సామాజికమైన తన అనుబంధాన్ని కూడా కాపాడుకోవటానికి, నొక్కి చెప్పడానికి ఆయన గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి వెనుక ఖచ్చితంగా ఒక ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా యొక్క లోతుపాతులు ఏంటి, తెర వెనుక శక్తులు ఏంటి, లేకపోతే ఆయన ఆలోచనలు ఏంటి అనేది భవిష్యత్తులో అయితే స్పష్టం కావాలి. ఆయనైతే మౌనంగా ఉండబోరు అన్నది ఒకటి. ఇంకా మూడోది, జగన్మోహన్ రెడ్డిని ఏమీ అననని ఒకటి అనడం, ఆయన వేరే వాళ్ళు పక్కదో పట్టిస్తున్నారు అంటాం. మూడోది, జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరకపోయినా కేసులు అయితే వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు జగన్ కూడా నేరుగా కోర్టుకు వెళ్ళి హాజరు కావాల్సిన పరిస్థితి మొన్న వచ్చినప్పుడు దాని ప్రభావం విజయసాయి రెడ్డి మీద కూడా కేసులు కనుక వాళ్ళు పెంచితే, వాటి వేగం పెంచితే అప్పుడు ఈయన కూడా గురవుతారు కదా. కాబట్టి మనం మరిన్ని మార్పులు చూడాల్సిన ఇదే ఉంటుంది. ఆయన చెప్పకపోయినా వీటన్నిటి ప్రభావం కూడా విజయసాయి రెడ్డి మాటల్లో ఉందనే అర్థమవుతుంది.